దేవతలు, అసురులు, మనుష్యులు వీళ్ళ ముగ్గురు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకేదైనా మా ఆత్మోద్ధారం కోసం మాకేదైనా ఉపదేశం చేయండి అని ప్రజాపతి గారిని అడిగారు, బ్రహ్మను అడిగారు. అప్పుడు ఆయన మొట్టమొదట దేవతలకు ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం చేశాడు అంటే దా అనే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. అంతే, ఇంకేం ఉపదేశించరా. ఉపదేశించి అర్థమైందా మీకు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు వెంటనే మాకు అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అంటే దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. వాస్తవమే, నేను ఉపదేశించింది చెప్పండి ముందుకి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు అసురులు మనుషులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశించండి. వాళ్ళకి దా అనే అక్షరాన్నే ఉపదేశించారు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది? దత్త. దత్త అంటే దేహి అనే దానికి బహువచనం, దాన్నే దత్త అని అనడం. దత్త అని మాకు చెప్పారు అని అన్నారు వీళ్ళంతా. అవును, మంచిది, అర్థమైంది, పోండి ముందుకు పోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. తర్వాత అసురులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశం. వాళ్ళకి అదే అక్షరం ఉపదేశించాడు, దా అని ఉపదేశించాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే దయధ్వం అని మీరు మాకు చెప్పారు అని అన్నారు. అవును, మంచిది, ఇదే నేను ఉపదేశించింది, వెళ్ళండి ముందుకి అన్నాడు. వాళ్ళంతా వెళ్ళి ఇలా ఒక్కొక్కరికి అందరికీ దా అనే అక్షరాన్ని ఉపదేశించి పంపించాడు బ్రహ్మ. అంటే దీని అర్థం ఏమిటి? దామ్యత అనే మాటకి ఏమిటి అర్థం అనంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. దీన్నే దమః, దమం అని అంటాం, శమదమాలు అని అంటాం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో అనేక విధమైనటువంటి భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ భోగాలను అనుభవిస్తూ ఉండాలి ఒక పక్క, అలాగని పూర్తిగా ఆ భోగాలకి మనం అధీనం అవ్వకూడదు. ఒకవైపు నిగ్రహం కూడా ఉండాలి, ఇంకోవైపు భోగాన్ని కూడా అనుభవిస్తూ ఉండాలి. రెండింటినీ మనం రెండింటినీ సమానంగా వెళుతూ ఉండాలి, సమానంగా పొందుతూ వెళుతూ ఉండాలి. కాబట్టి సంపూర్ణంగా ఇంద్రియాలకే లొంగిపోయి ఎప్పుడు ఆ భోగాల్ని అనుభవిస్తూ ఉండకూడదు అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా ఈ దామ్యత అనేటటువంటి ఉపదేశాన్ని బ్రహ్మ వాళ్ళకి చేశాడు. కాబట్టి వాళ్ళకి ఆ ఉపదేశం ఆవశ్యకం, కాబట్టి దాన్ని ఉపదేశం చేశాడు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అన్నీ నాకే కావాలి, నేను ఎవ్వడికి ఏమీ ఇవ్వను. ఇది సామాన్యంగా అందరి మనుషులకు ఉండేటటువంటి స్వభావం. చాలామంది ఎంతో ఔదార్యంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సామాన్యంగా అందరికీ ఉండేది ఏమిటంటే కనిపించినవన్నీ నాకే కావాలి, అలాగే నా దగ్గర ఉన్నది నేను ఎవ్వడికి ఇవ్వను, ఇది నా దగ్గరే ఉండాలి, నాకు మాత్రమే కావాలి. ఈ భావన ఎక్కువ మనుషుల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రహ్మ ఏం చేశాడంటే దత్త అంటే ఇప్పుడు దేహి అంటే ఇవ్వు అని అర్థం. దీనికే బహువచనం ఇవ్వండి అంటే దాన్నే సంస్కృతంలో దత్త అని అన్నారు. కాబట్టి ఇవ్వండి అంటే ఏమిటి? దానం చేయండి అని అర్థం. మనిషి అనేవాడు దానం చేస్తే మాత్రమే పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. మనకు ఉన్నటువంటి సంపదని సరైనటువంటి పాత్రలో దానం చేస్తే, సత్పాత్ర దానం చేసినప్పుడు మనం చేసినటువంటి ఈ దానం, మనం వినియోగం చేసినటువంటి ఈ సంపద పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా పరిణామాన్ని చెంది మనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వస్తుంది. ఈ ఉన్నధనాన్ని మనం ఇలాగే మనతో పాటు తీసుకెళ్ళలేము. ఇంకా ఈ శరీరం విడిచి ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపదల్ని మనం అలాగే తీసుకెళ్ళలేము. కాబట్టి అప్పుడు మనతో పాటు, కానీ మనం దాన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే దానికి శాస్త్రం చెప్పినటువంటి ఉపాయం ఇది. ఏమిటంటే సద్వినియోగం చేయడం. మరి సద్వినియోగం చేస్తే దీన్ని ఎలా తీసుకెళ్తాము అనంటే, సద్వినియోగం చేసినప్పుడు మనం చేసినటువంటి ఆ వస్తువు పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనిషి ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఇక్కడ రూపాయలను అక్కడికి ఇంకో విదేశానికి తీసుకెళ్ళి అక్కడ డబ్బుగా మార్చుకుంటే మాత్రమే దాన్ని అక్కడ ఉపయోగించడానికి వీలవుతుంది. అంతే తప్ప దీన్ని ఇలాగే తీసుకెళ్ళి అక్కడ ఉపయోగిస్తామంటే అది వీలు కాదు. అథవా విదేశాల నుంచి అక్కడి ధనాన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వ్యవహారంలో ఎలా ఉందో దాని రకంగా మార్చుకోవాలి. మార్చుకుంటే మాత్రమే ఇక్కడ వ్యవహారం చేయడానికి వీలవుతుంది, ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టడానికి అవుతుంది. అదే రకంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా అది మనతో పాటు ఉండాలి అంటే సద్వినియోగం చెయ్యాలి అని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఆ బ్రహ్మ మనుష్యులకి మాత్రం ప్రత్యేకంగా దత్త అని ఉపదేశం చేశాడు. అదే రకంగా రాక్షసులు, వాళ్ళకేం ఉపదేశం చేశాడు? రాక్షసులు అంటే ఎవరు? వాళ్ళకి ఏమీ దయాగుణం అనేది ఉండదు, అందరినీ హింసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మ ఏం ఉపదేశం చేశాడంటే దయధ్వం, ఈ దయాగుణాన్ని పెంచుకోండి, మీరు దయాగుణాన్ని పొందాలి అనేటటువంటి ఉపదేశాన్ని బ్రహ్మ వాళ్ళకి చేశాడు. ఈ విషయాన్ని చెప్పి తర్వాత అక్కడ వేదం శృతి ఏం చెప్తోంది అనంటే, ఈ 3 సార్లు ఒక్కొక్కళ్ళకి దా 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 అని ఉపదేశం చేశాడు. 3 సార్లు ఆ దా అనేటటువంటి అక్షరాన్ని ఉపదేశం చేశాడు బ్రహ్మ.
ఈ దా అనేటటువంటి అక్షరాన్ని వాళ్లకు ఉపదేశం చేశాడు బ్రహ్మ. ఇప్పటికీ కూడా బ్రహ్మ ఈ ఉపదేశాన్ని చేస్తూనే ఉన్నాడు అని వేదం అక్కడ చెప్తోంది. ఎక్కడ చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు అనంటే, ఎప్పుడైతే వర్షం అనేది వస్తుందో దానికంటే ముందు ఆకాశంలో ఉరుములు ఏర్పడినప్పుడు ఒక మోత వస్తుంది. ఆ పిడుగు పడినప్పుడు ఒక మోత వస్తుంది. ఆ దా 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 అన్నట్టుగా ఆ దకారాన్ని గట్టిగా ఉచ్చారణ చేస్తే బాగా ఒత్తి ఉచ్చారణ కలిపి ఒకదాని తర్వాత ఒకటి దకారాన్ని గట్టిగా ఒత్తి మనం ఉచ్చారణ చేస్తే ఎలా ఉంటుందో ఆ శబ్దంలాగా ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం యొక్క రూపంలో బ్రహ్మ ఇప్పటికి కూడా ఈ సమస్త జగత్తుకి ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా, వర్షాలు పడినప్పుడల్లా బ్రహ్మ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని వేదం ఇక్కడ చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ బృహదారణ్యక భాష్యంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్పారు.